హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చూపించబోతున్నాను. అదే బూందీ లడ్డు. సో ఇప్పుడు బూందీ లడ్డూని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలని చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల శనగపిండిని వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము బూందీ పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉండలేమీ లేకుండా బాగా మనము కలుపుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకొని ఇలా నేను బూందీ తయారు చేసుకోవడానికి ఈ గరిటెని యూజ్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని వేసుకుంటూ మనము బూందీని రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆయిల్ మాత్రం బాగా హై ఫ్లేమ్లో పెట్టి మనం చేయాలి. అప్పుడే బూందీ బాగా క్రిస్పీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక టిష్యూ పేపర్ మీదకి ఈ బూందీని తీసేసుకోవాలి. చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో బూందీ. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా మనము బూందీలాగా వేసుకోవాలి. మనం సెకండ్ టైం వేసేటప్పుడు ఇలా ఈ గరిటెకి వెనక వైపులు క్లీన్ చేసుకొని వేసుకుంటే చక్కగా వస్తుంది బూందీ. ఈ విధంగా పిండినంతా మనము బూందీలాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకొని మనము ఈ రెండింటిని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఇది వేసుకోవాలి, అందుకని. ఇప్పుడు మనము చక్కెర పాకానికి ఇక్కడ నేను 200 గ్రాముల చక్కెర తీసుకున్నాను. అలాగే చక్కెర మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని చక్కెర పాకాన్ని పట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనము చక్కెర అంతా కరిగించుకోవాలి. చక్కెర బాగా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా, లేత తీగ పాకం వచ్చింది. ఈ స్టేజ్లో మనము కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేయడం స్టార్ట్ చేయాలి, లేకపోతే షుగర్ సిరప్ గట్టి పడుతుంది. చూసారా, 2 చేతుల సహాయంతో ఇలా ప్రెస్ చేస్తూ మనము లడ్డూని రౌండ్గా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా లడ్డూ రెసిపీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.